అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఏపీలో కూడా తెలంగాణలో మాదిరిగానే హైడ్రా వచ్చే అవకాశం మంత్రి. గత ఎన్నికల పోలింగ్ శాతంపై తమకు అనుమానాలు ఉన్నాయి. వైసీపీ నేత రాంబాబు. ఫేక్ ప్రచారాలను ప్రచారం చేస్తున్న వైఎస్ భారతిరెడ్డి. టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి జేసీ వీడియో విడుదల. కూరగాయలు పట్టుకుని నిరసన దీక్షలో పాల్గొన్న విద్యార్థులు. 13 జిల్లాల్లో జీవీఎంసీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎమ్మెల్యే గంట. ఏపీలో కూడా తెలంగాణలో మాదిరిగానే హైడ్రా వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖలో మంత్రి నారాయణతో డంపింగ్ యార్డును పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నమస్కారం. జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా కూటమి ఘన విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఈరోజు క్యాబినెట్లో కీలకమైన శాఖ ఎంఏయుడి ఆ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ గారు విశాఖపట్నం మొన్న మధ్యలో ఒకసారి వచ్చినప్పుడు కూడా మన ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఆ రోజు అధికారిక పర్యటనలు కానీ లేకపోతే అధికారులతో సమీక్షలు కానీ లేకపోతే ఇటువంటి సైట్ విజిట్లు కానీ ఏమి ఆ రోజు చేయలేకపోవడం వల్ల వరకు వచ్చి వెళ్ళిపోయినా కూడా అఫిషియల్గా అయింది మొట్టమొదటి ట్రిప్ విశాఖపట్నానికి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉమ్మడి 13 జిల్లాల్లోనే జీవీఎంసీకి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే 20 లక్షల పాపులేషన్ తోటి 98 పైగా వార్డులతోటి మరి స్టేట్లోనే హైయెస్ట్ రెవెన్యూ కానీ లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చేస్తున్న కార్పొరేషన్. దాంతోపాటు విఎంఆర్డీఏ ఈ రెండింటికి సంబంధించి ఒక సమీక్షా సమావేశం ఈరోజు చేయాలి. అలాగే అధికారులతో కూడా అందరితో కొత్త వాళ్ళు గవర్నమెంట్ మారేదతో వచ్చారు కాబట్టి కమిషనర్ కానీ విఎంఆర్డీఏ కానీ వీళ్ళందరూ అధికారులు వాళ్ళందరితో కూడా మాట్లాడాలనే ఉద్దేశంతో ఆయన షెడ్యూల్ పెట్టుకుని రావటం. నిన్న ఈవినింగ్ వచ్చి ఆ సమీక్షకు చేసే ముందు ఫస్ట్ నుంచి అలవాటు ఏంటంటే ఏదైనా ఆయన ఒక సమీక్ష చేసే ముందు దాన్ని పూర్తిగా స్టడీ చేయటం, ఏదో కాగితాలు ఇస్తే చూసి చేయటం ఆయనకు అలవాట్లేదు. మరి ముందు నేను మార్నింగ్ 7 o'clockకే ఫీల్డ్లోకి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే బాగుంటుందని చెప్పని ఈ ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించిన సాలిడ్ వేస్ట్ సంబంధించిన ప్లాంట్ చూద్దామని చెప్పని తీసుకోవటం, మరి దానికి సంబంధించి రావటం మీ అందరి సమక్షంలోనే చూసాం. ఇది ఒక ఛాలెంజింగ్. మంత్రి నారాయణ కామెంట్స్. జిందాల్ ప్లాంట్ను పరిశీలించడం జరిగింది. ఈరోజు 9 నుంచి మధ్యాహ్నం వరకు అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. ఇతర దేశాల్లో పోల్చుకుంటే ఇక్కడ ఉన్న ప్లాంట్ మరెక్కడా లేదు. మాట్లాడండి, ఏం చేయాలో చెప్పాను. ఖచ్చితంగా దీన్ని వీలైనంత త్వరలో ఆ స్మెల్ రాకుండా అదర్ కంట్రీస్లో ఎలా ఉన్నాయో వాటిని స్టడీ చేసి యాక్చువల్గా వాళ్ళ టెక్నాలజీ ఏం వాడుతున్నారు దాన్ని యాక్చువల్గా చేస్తాం. ఎందుకంటే టోక్యోలో అయితే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ 100 అంతస్తులు 80 అంతస్తులు ఉంటాయి, వాటి మధ్యలోనే ఉంటుంది. మేము చూసి వచ్చాం, నేను ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు చూసి వచ్చాం. అందువల్ల వాళ్ళకు కూడా చెప్తున్నాం, అవి కూడా స్టడీ చేయండి, వాళ్ళు ఎలా చేస్తున్నారో చేస్తే ఆ విధంగా ఏదైనా మార్పులు చేర్పులు చేయండి. దాని నుంచి ప్రభుత్వం నుంచి ఏం సపోర్ట్ కావచ్చిన చేస్తామని తెలియజేస్తారు. అందుకని ఇక్కడున్న లోకల్ వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను, ఎమ్మెల్యే గారి యొక్క రిక్వెస్ట్ మీద ఖచ్చితంగా ఈ ప్లాంట్ కానీ గుంటూరు ప్లాంట్ కానీ వాటిని మోడర్నైజ్ చేసి స్మెల్ రాకుండా చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వహణకెళ్ళాయి. అసలు ఎక్కడేముందో తెలియదు, ఎవరేం చేశారో తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇంట్లో కూర్చున్నారు, ఆయన బయటికి రాలా. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు వాడి స్ట్రక్చర్ చేశారు. బహుశా వాళ్ళకు కూడా తెలియదేమో. నేను అడిగాను, ఈ ప్లాంట్ ఎవరన్నా 5 సంవత్సరాలు విజిట్ చేశారంటే ఎవరు విజిట్ చేయలేదు సార్ అన్నారు. ఏ మంత్రి విజిట్ చేయలేదని. ఒక ప్లాంట్ ఇలాంటిది ఇన్నోవేటివ్గా తెచ్చినప్పుడు ఇట్లాంటి చూడాలా, స్టడీ చేయాలా, పెట్టాలా. నేనైతే యాక్చువల్గా ఫస్ట్ ఢిల్లీలో ప్లాంట్ ఉంది, 24 megawatts ప్రొడ్యూస్ చేస్తారు, 2000 tons. ఫస్ట్ దాని మీద చూసాను. ఆ తర్వాత విదేశాల్లో చేశాను. గత ప్రభుత్వం అన్నీ వదిలేసింది. ఈరోజు నా డిపార్ట్మెంట్ తీసుకుంటే ఎక్కడే ఉందో తెలియదు. 2 నెలల నుంచి కంప్లీట్గా విజయవాడని కూర్చొని అధికారులను పిలిచి అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీస్ రివ్యూ చేస్తూనే ఉండాలి. బయటకు కూడా పోవటానికి టైం లేక. ఎందుకంటే
టీడీఆర్ బాండ్స్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, అన్నీ అసలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అయితే 6 నెలల్లో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ట్రాక్లోకి వస్తుంది. అసలు అన్నిటికంటే ఆశ్చర్యకరం ఏంటంటే 15th ఫైనాన్స్ డబ్బులుకి మ్యాచింగ్ ఫండ్ ఉండదు. జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏదన్నా డబ్బులు ఇస్తే మన మ్యాచింగ్ ఉంటుంది 50%, 40%, 60%. 15th ఫైనాన్స్ ఉండదు. 15th ఫైనాన్స్ మనకు పర్ హెడ్ లెక్కన ఇచ్చేస్తారు మున్సిపాలిటీస్కైనా పంచాయతీలకైనా. 2023-24 ఫస్ట్ 6 monthsకి అంటే లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్కి 454 కోట్లు మనకు రావాల్సి ఉంటే మనకి ఇచ్చారు. వాళ్ళు 454 కోట్లు ఇచ్చారు. దాన్ని మున్సిపాలిటీస్కి ఇచ్చేస్తే ఎవరి మున్సిపాలిటీస్కి మళ్ళా మన సెప్టెంబర్ నుంచి మార్చి దాకా 300 కోట్లు రిలీజ్ చేస్తూ ఉంటున్నారు వాళ్ళు. అది కూడా మున్సిపాలిటీస్కి ఇచ్చేస్తే ఈ మార్చి నుంచి ఈ సెప్టెంబర్ దాకా 454 కోట్లు వస్తుంది. అసలు దాన్ని కూడా వదిలేశారు. నిజంగా నాకు ఆశ్చర్యం వస్తుంది. దానికి నో మ్యాచింగ్ అంటే ఆ డబ్బుల్ని ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన 454 కోట్లు డైవర్ట్ చేశారు. 454 కోట్లని లాస్ట్ మార్చి నుంచి గత ఎన్నికల పోలింగ్ శాతంపై తమకు అనుమానాలు ఉన్నాయని, వీటిని ఈసీ నివృత్తి చేయాలని వైసీపీ నేత అంబటి రాంబాబు కోరారు. సీఈఓ వివేక్ యాదవ్తో వైసీపీ నేతల భేటీ అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు. ఏ అసెంబ్లీ స్థానంలో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయో ప్రకటించాలని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం, కూటమి ఈ ఆంధ్రప్రదేశ్లో అనూహ్యంగా చాలా పెద్ద మెజారిటీలతో గెలుపొందడం జరిగింది. దీని మీద మేమందరం షాక్ గురవటం అయ్యా సహజమైనటువంటి అంశం. గెలుస్తాం అనుకున్నాం కాబట్టి, ఓటమి పాలయ్యాం కాబట్టి షాక్ గురయ్యాం. ఇది నమ్మలేనటువంటి అంశంగా మాకు అనిపించింది. అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని అంగీకరించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ దశలో భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డెమోక్రసీని కాపాడాలనేటువంటి సంస్థ లైక్ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థ మొన్న జరిగినటువంటి ఎన్నిక మీద, వాటి నిర్వహణ మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. మాకు కూడా ఉన్నటువంటి ఈ అనుమానాలు వ్యక్తం చేయటం ద్వారా మరింతగా బలపడుతూ వచ్చాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఇండిపెండెంట్ రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ. ఆ సంస్థ నిర్వహించినటువంటి ఎన్నికల్లో ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఏ లోపం లేకోకుండా జరిగింది అని అనిపించవలసినటువంటి బాధ్యత వారికి ఉంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఎన్నికలు 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు సుమారుగా 6 గంటలకి ఎన్నికల పోలింగ్ అయిపోతుంది. పోలింగ్ అయిపోతుందంటే ఓట్లు వేసే కూడా 4 గంటలకు అయిపోతుంది. ఎందుకంటే 6 గంటలకు అయిపోదు. ఎందుకంటే 6 గంటలకు ఎన్నిక జరిగినప్పుడు, ఆ టైం అయిపోయినప్పుడు 6 గంటలు అవ్వగానే ఆ ప్రాంగణంలోకి ఎవరైతే ప్రవేశించారో వారందరికీ టోకెన్స్ ఇచ్చి వాళ్ళను కూడా అయిపోయేంత వరకు, క్యూలు అయిపోయేంత వరకు ఓటు వేసే విధంగా వారికి అవకాశం కల్పిస్తారు. 6 గంటలకి పోలింగ్ టైం అయిపోయిన తర్వాత కొన్ని చోట్ల పోలింగ్ ముగిసి ఉండదు, కొన్ని చోట్ల ముగిసి ఉంటుంది. పోలింగ్ టైం 6 గంటలకు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కొన్ని ఫిగర్స్ని రిలీజ్ చేసింది. అదేమిటంటే, మాకు అందిన సమాచారం ప్రకారం 68.12% ఆంధ్రప్రదేశ్లో పోల్ అయినాయి అని. మిగతా డీటెయిల్స్ తర్వాత ఇస్తాము అన్నారు. ఎందుకంటే మిగతా డీటెయిల్స్ అంటే ఆ తర్వాత ఫేక్ ప్రచారాలను ప్రచారం చేస్తున్న వైఎస్ భారతిరెడ్డి అని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ముందు వైనాట్ 175 కాస్త 11 సీట్లకు పరిమితమయ్యారు. అప్పటి నుంచి ఫేక్ ప్రచారాలతో వైసీపీ ఫేక్ ప్రచారం.
పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు సాక్షి న్యూస్లో ఒక ఫేక్ ప్రచారము మొదలవుతుందే తప్ప ఇంకేమీ లేదు. గత 5 సంవత్సరాలుగా సాక్షి న్యూస్ వేసి ప్రజలు, ఎందుకంటే పల్లెలలో వేరే ఛానల్ లేదు, ఒక్క సాక్షి న్యూసు, సాక్షి పేపరు తప్ప, అది చూసి మీ కొంపను ముంచిందంటే ఆ సాక్షి న్యూస్ చూసినందుకే. మరి కుక్కతోక వంకర అని అంటారు. కుక్కతోక వంకర కన్నా మన జగన్మోహన్ రెడ్డి గారి తోక ఇంకా వంకరగా మారినట్టుంది. మరి ఎట్లా అయిపోయిందంటే అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల్లోనే అన్నా క్యాంటీన్ మొదలుపెట్టాం. పేదవాడికి ఒక అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని కూడా వీళ్ళు కామెంట్లు చేస్తూ, శుభ్రత గురించి కామెంట్లు చేస్తూ, మరి 5 సంవత్సరాల నుండి వీళ్ళు ఏమైనా మంచి చేశారా అంటే లేదు, ఇప్పుడు మంచి చేస్తున్నారు అంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు. అలాగే టీటీడీ ఏదైతే ఉందో అది తెలంగాణ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి, తిరుపతి తెలంగాణ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి, లేదంటే ఇలా అమ్మకు వందనం కార్యక్రమము ఏదైతే ఉందో ఇంకా మనం రివ్యూకి కూడా రాలేదు, రివ్యూ చేస్తున్నాము. ఇప్పుడు మీటింగ్ అందుకే జరుగుతుంది. అప్పుడే సాక్షి న్యూస్లో మరి భారతిరెడ్డి గారు ఉన్నారు. భారతిరెడ్డి గారు సాక్షి ఏమంటారు, సత్యమేవ జయతే అని రాసుకున్నారు సాక్షి న్యూస్లో. సత్యమేవ జయతే కాదు భారతిరెడ్డి గారు, అసత్యమేవ జయతే అని మీరు క్యాప్షన్ మార్చుకుంటే బాగుంటుంది. ఈరోజు సాక్షి న్యూస్ ఓపెన్ చేస్తే మనకు కనిపించేది క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో టీడీపీ ఆల్రెడీ ఇది చూడండి, 16వ తేదీ ప్రతి ఒక్కరికి ఈ నోటీస్ సర్క్యులేట్ అయింది. 28వ తేదీన మనకు క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది అని చెప్పి, మరి ఈరోజు ఎందుకు సాక్షిలో ఎటువంటి ఇది లేకుండా లేదు, క్యాబినెట్ మీటింగ్ కావాలనే పోస్ట్పోన్ చేశారు అని లోకేష్ అన్న పైన దుష్ప్రచారాలు చేస్తున్నారంటే వీళ్లకు ఫాల్స్ ప్రచారము తప్ప ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసింది బాగానే చేశారు అని అనుకుంటున్నట్టున్నారు. మరి ఇప్పుడు ఎంతసేపు ఫేక్ ప్రచారము తప్ప, పార్ట్ టైం పొలిటీషియన్గా మారిపోయారు తప్ప ఇంకేం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు, ఈ 5 సంవత్సరాల కాలం మీరు ఎలా పాలన చేశారు అనేది తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, లేకపోతే ఎంతమందిని ఆదుకున్నారో తెలుసు. కాబట్టి అనవసరంగా దుష్ప్రచారాలు చేసి మళ్ళీ 11 సీట్లకు కూడా కాకుండా, పార్టీయే లేకుండా, పుట్టగతులు లేకుండా అయితే మీరు చేసుకోవద్దండి అని నా మనవి. మొన్న మన బడ్జెట్ మీటింగ్ జరిగింది. బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ మొత్తము రాయలసీమ గురించే ఉంది. కేంద్రము నిధులు రాయలసీమకు ఇచ్చారు. అట్లాగే రైల్వేస్ కానివ్వండి, ఇండస్ట్రియల్ హబ్ కానివ్వండి, అన్నీ కూడా రాయలసీమకు ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ వ్యక్తే కదా, మరి రాయలసీమని ఏమైనా అభివృద్ధి చేశాడా? ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చాడా? లేదంటే మా రాయలసీమలో ఉన్న ప్రజలకు లేకపోతే పిల్లలకు ఒక ఉద్యోగం ఇచ్చాడా? నాకు మొత్తం డీటెయిల్స్ ఇవ్వమనండి. లేదే. రాయలసీమ గురించి ఎవరైనా ఆలోచన చేశారు అంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి జేసీ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు. తన దగ్గర వాళ్లే ఇసుక దందా చేస్తున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నమస్కారం. నేను ఈరోజు మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నా. మొత్తం తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఒక 25 మందే ఇసుక దొలుకుండేది. వాళ్ళందరూ నాకు ఆప్తులు. 5 ఏళ్ళు నాతో పాటు కష్టపడిన వాళ్ళు. నేను మళ్ళీ కోరుకుంటాను, మానుకోండి. మీకు ఒకరికైనా డబ్బులు అంటే 2,50,000 మంది ఉంటే ఓటర్లే, 25 మందికి ఇదే. దూరం చేసుకోవద్దండి. దయచేసి మీరంతా నా కోసం 5 ఏళ్ళు కష్టపడ్డారు. నేను
గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా, హైకోర్టుకు పోయినా, అంతగా నేను తగు వేసుకున్నా. పోయిన గవర్నమెంట్లో మీకు తెలుసు, నన్ను ఎన్నిసార్లు పట్టుకొని, ఒకరోజు పొద్దున్నే 7 గంటలకు పట్టుకొని అన్ని ఊర్లన్నీ తిప్పి, డిస్ట్రిక్ట్ అంతా తిప్పి, మీరందరూ వచ్చి పోలీస్ స్టేషన్కి కూర్చుంటే మీ దయ వల్ల ఆ రోజు నేను బయటకు వచ్చిన. దూరం కావద్దండి. మీకు తెలుసో తెలియదో, పొప్పూరుకు పోండి, ఆదివారం ఏసీబీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు. దయచేసి వచ్చేది మీకేమీ లేదు. ఇంకోటి చెప్తున్నా, టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు. ఎక్కడన్నా పోయి తోలుకోండి, నా కాన్స్టిట్యూన్సీలో తోలొద్దండి. దయచేసి చెప్తున్నా. బాగలేదు. మీరే డబ్బులు చేసుకోవాలనా? నేను ఎంత పోగొట్టుకున్నా అయితే నేను చేసుకోమంటారా? నేను వచ్చిన తర్వాత చెప్తున్నా, మీరెందుకు తోలుకోవాలా? మీరెందుకు కావాలా? సరే, మున్సిపాలిటీ ద్వారా తోలిస్తానండి. మున్సిపాలిటీ ద్వారా తోలిస్తా. దండిగా చేయొచ్చు పని. నేను ఒప్పుకోను. అందరు నాకు కావాల్సిన వాళ్ళే. మీకు అమ్మేది కూడా తెలియదు, మీకు ఎట్లా అమ్మాలో కూడా తెలియదు. నాకు తెలుసు మీరంతా ఎవరిని ఉపయోగించుకుంటారో. పోయిన గవర్నమెంట్ లో వాళ్ళకి తెలుసు ఎట్లా అమ్మాలనో. అది మీరు చేసే వాళ్ళ సహాయం లేకపోతే మీరు ఒక ట్రిప్పర్ అమ్ముకోలేరు, ఒక ట్రాక్టర్ అమ్ముకోలేరు. ఇండ్లు కావాలంటే తోలుకోండి, ఇల్లు కట్టించుకోవడానికి తోలుకోండి, ఎవరు వద్దనరు. మీరు తోలి మీరు డబ్బులు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? నేను చేసుకుంటానండి, నేను చేసుకుంటా. పాపం మీరేమో అంత ఇదైనారనే. నాకు తెలుసు ఎవరేం దొరుకుతున్నారో. దూరం అవుతారు. దూరం కావద్దండి, దయచేసి కావద్దండి. మీరు 5 ఏళ్ళు నా కోసం కష్టపడ్డారు. మీరు ప్రాణాలు ఇచ్చినారు నాకు. నేనే వేరే విధంగా మీకు చేయగలను. మానుకోండి. టిప్పర్ ఓనర్లో మీరు వచ్చి పోయినారని కెమెరాలో కనిపించింది. కూరగాయలు పట్టుకొని నిరసన దీక్షలో పాల్గొన్న విద్యార్థులు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ సమస్యల పరిష్కారానికి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష. ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్లో ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు ప్రతి విద్యార్థికి 2500 పెంచాలి. విశాఖ జిల్లా కార్యదర్శి ఏదైతే రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు 27, 28, 29 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ప్రస్తుత ధరలకు అనుగుణ మెస్ ఛార్జీలు పెంచాలి, శాశ్వత భవనాలు కేటాయించాలి, ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి మెస్ కాస్మెటిక్ ఛార్జీలు తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు అన్ని జిల్లాలు కూడా రిలే నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే విశాఖ జిల్లా జీఎంసీ గాంధీ విగ్రహం కూడా విద్యార్థులతో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈరోజు విద్యార్థుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వరకు చూస్తే హత్యలు, మానభంగాలు, రేపులు, దొంగతనాలు చేసినటువంటి ఖైదీలకి పుష్కలంగా ఆహారం ఇచ్చి జైల్లో మేపుతూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రగతి కోసం పాటుపడినటువంటి విద్యార్థులకి కనీసం మౌలిక వసతులు కల్పించి సరైన తిండి, పౌష్టికాహారం పెట్టే పరిస్థితి కూడా ఈరోజు ఎక్కడా కల్పించే పరిస్థితి లేదు. ఈరోజు మారుమూల ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈరోజు విశాఖ జిల్లాకు వచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో చదువుకునే పరిస్థితి కనబడుతుంది. కానీ ఎక్కడ కూడా పౌష్టికాహారం పెట్టే పరిస్థితి ఎక్కడ కనపడలేదు. కనీసం కళాశాలలో సరైన టీచర్లు, మౌలిక వసతులు కనిపించే పరిస్థితి లేదు. అలాగే ఈరోజు చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014లో ఉన్నప్పుడే అన్న క్యాంటీన్లు తీసుకురావడం జరిగింది. అవి ప్రతిపక్ష పార్టీ గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం క్యాన్సిల్ చేయడం జరిగింది ఆ రోజు. అందుకే ఈరోజు మన రాష్ట్ర ప్రజలందరూ తిరస్కరించి వాళ్ళని 11 సీట్కి పరిమితం చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తూ ఉన్నారు. ఈరోజు పేద ప్రజలకు మేము ఆహారం అందిస్తా ఉన్నాం, 5 రూపాయలకే భోజనం పెడతా ఉన్నాం అని చెప్పేసి అన్నారు. ఈరోజు ఎస్టిమేట్ చేస్తే కానీ ఏ పాలు, గుడ్లు, స్నాక్స్ ఏమీ లేకుండా 3 పూటలు ఒక వ్యక్తికి ఎస్టిమేట్ చేస్తే 90 రూపాయలు ఖర్చు అవుతుంది. మేము 5 రూపాయలకి భోజనం పెడతా ఉన్నాము. వాళ్ళ నుంచి 15 రూపాయలు సేకరిస్తే
75 రూపాయలు మేము అదనంగా ఈరోజు పేద ప్రజలు కేటాయిస్తూ ఉన్నామని చెప్పేసి అని మీరు వేసిన ఎస్టిమేషన్లే. అంటే రోజుకు ఒక పేదవాళ్ళు భోజనం చేయాలంటే 90 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పిన మీరు ఈరోజు హాస్టల్ విద్యార్థులు కేవలం రోజుకి 53 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. 53 రూపాయలతో వాళ్ళు ఏ విధంగా పుష్కలంగా ఆహారం తింటారని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూడగా ప్రయత్నిస్తూ ఉన్నాం. తక్షణమే ధరలకు అనుగుణ మెసేజీలు పెంచాలి. ప్రతి విద్యార్థికి నెలకి 2500 రూపాయలు పెంచాలి. అలాగే హ్యాండ్బెట్లు, దుప్పట్లు, గ్లాసులు అన్నీ కూడా తక్షణమే ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తాను. అలాగే ఏదైతే పీజీ విద్యార్థులకి ప్రైవేట్ కళాశాలలో చదివిన పీజీ విద్యార్థులకి జీవో నెంబర్ 77 తీసుకొచ్చి గత రాష్ట్ర ప్రభుత్వం పీజీ విద్యార్థులు పూర్తిగా మోసం చేయడం జరిగింది. కానీ ప్రతిపక్షంలో ఉన్న నారా లోకేష్ గారు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో యోగాల పాదయాత్రలో మాకు హామీ ఇవ్వడం జరిగింది, విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలో రాగానే ఖచ్చితంగా జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అధికారులు వచ్చిన తర్వాత జీవో నెంబర్ 77 రద్దు చేయడం అంశాన్ని పూర్తిగా మర్చిపోయి వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీడియా వేదిక తెలియజేస్తాను. తక్షణ జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. ప్రస్తుతంగా అనుగుణంగా మెసేజీలు పెంచాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ లేని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమం శ్రీకారం చుట్టామని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తూ ఉన్నాం.